హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నేను స్మార్ట్ బజార్ వెళ్ళానని చెప్పాను కదండి, అక్కడ ఏం తీసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. మనం స్మార్ట్ బజార్ కానీ లేదా ఏదన్నా మార్ట్కి వెళ్ళినప్పుడు మనం సరుకులు తీసుకున్నట్లయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక 100-200 మనకి తగ్గించేలాగా ఇలా కూపన్స్ అనేది ఇస్తారనమాట. 1000 రూపీస్కి 100 రూపీస్ తగ్గిస్తున్నారనమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇలా కూపన్స్ నాకు కూడా ఇచ్చారు. ఇలా వీళ్ళు చక్కగా బిజినెస్ని పెంచుకునేందుకు ఒక చక్కటి మంచి మార్గం అనమాట. ఎందుకంటే మనం ఎలాగైనా మనం సరుకులు అనేది తీసుకోవాలన్నమాట. సో అక్కడికే వెళ్తే మనకి 1000కి 100 తగ్గుద్ది కదా అన్నట్లు మనం వెళ్తాము. సో అందువల్ల ఇలా మనల్ని కూపన్స్ ఇచ్చి బుక్ చేస్తారనమాట. ఇప్పుడైతే నేను ఇక్కడ ఇవి తీసుకున్నానండి. చూడండి, ఇవి వచ్చి 199 అనమాట నార్మల్గా అయితే, కానీ ఆ రోజు ఆఫర్లో 100కి వచ్చిందనమాట. చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగున్నాయి కర్చీఫ్స్ అన్నట్లు తీసుకున్నాను. మనం మార్ట్స్కి కానీ ఇలా పెద్ద షాప్స్కి వెళ్ళినప్పుడు మనకి తెలియకుండానే టైం అయిపోతుందండి, తెలియకుండానే ఎక్కువ ఖర్చు కూడా పెట్టేస్తామన్నమాట. ఇక్కడైతే పంప్కిన్ సీడ్స్ తీసుకున్నాను. బయట కూడా చూశాను, బట్ 200 గ్రామ్స్ వచ్చి 250 సంథింగ్ ఎంతో పడింది. ఆ రోజు నాకు ఆఫర్లో 120 ఎంతో పడిందండి. సో అందువల్ల తీసుకున్నాను అనమాట. ఇదో చూడండి, పర్ఫ్యూమ్ కూడా అట్లానే 50 రూపీస్ తగ్గింది నాకు. ఇక మనం మార్ట్స్కి కానీ అలా వెళ్ళినప్పుడు పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ చాలా చక్కగా అన్నీ దొరుకుతాయండి. ఫుడ్ ఐటమ్స్ కానీ లేదా వాళ్ళ స్టడీకి సంబంధించిన ఐటమ్స్ కానీ అవి అన్నీ మంచిగా దొరుకుతాయి. పిల్లల్ని తీసుకువెళ్ళామంటే ఇలా చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలానే ఎక్కువ అయితే తీసుకొచ్చేసుకుంటామండి. ఇంకా అక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయి కాబట్టి తీసుకొచ్చేసుకుంటాం. అలా కాకుండా మనం చిన్న షాప్స్కి అలా వెళ్ళామనుకో, మనకి ఏ అయితే కావాలో అవి మాత్రమే తెచ్చుకుంటాం, మనీ సేవ్ చేసుకుంటాం. ఇలా షాప్స్కి పెద్ద షాప్స్కి వెళ్ళినప్పుడు, మార్ట్స్కి అలా వెళ్ళినప్పుడు ఖర్చు కూడా కొంచెం ఎక్కువగానే అవుతుందన్నమాట. ఇక్కడైతే వేస్ట్ అంటూ ఏం తీసుకోలేదు, బట్ ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ పిల్లలకి సంబంధించినవి అలాంటి వాటిపైనే మనం ఎక్కువ ఖర్చు తెలియకుండానే పెట్టేస్తామండి. ప్లస్ ఇంకొకటి కూడా అక్కడ మంచిగా ఆఫర్లు కూడా పెడతారు. ఆఫర్లు చూసుకుంటూ తీసుకున్నట్లయితే మనం మనీని సేవ్ చేసుకోవచ్చు అనమాట. నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవేనండి. ఇంకా మనకి స్టీల్ బాక్సుల మీద కానీ లేదా ప్లాస్టిక్ బాక్సుల మీద కానీ ఇక కొన్ని ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ వీటి మీద మంచి ఆఫర్స్ నడుస్తాయండి అప్పుడప్పుడు. అలాంటప్పుడు మనం తీసుకున్నట్లయితే మనకి ఆఫర్లో మంచి ఐటమ్స్ అనేది దొరుకుతుందండి. క్వాలిటీ కూడా బాగుంటుంది ఇలా మార్ట్స్లో తీసుకున్నట్లయితే. నేనైతే ఇవి తీసుకున్నాను. ఇది 200 అండి. ఆ రోజు ఆఫర్లో 100కి వచ్చిందనమాట. ఓకే, బాగుంది, స్ట్రాంగ్గా కూడా ఉందని చెప్పి అది ఒకటి తీసుకున్నా. అలాగే ఈ బుట్టలు కూడా తీసుకున్నానండి. ఇవి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ. ఇది కూడా 200 అయితే 100కి వచ్చిందనమాట. ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఇక వెజిటేబుల్స్, ఉల్లిపాయలు ఇట్లా వేసుకోవచ్చు అని తీసుకున్నాను. ఇంతేనండి ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.